రైట్. మరి ఇప్పుడు ఇరాన్ భవిష్యత్తు ఏంటి అన్నది ప్రపంచం మొత్తం చూస్తోంది. ఇరాన్కు ఇప్పుడు నాయకులు లేడు, తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు చేసుకుంది. బట్ అదే ఇరాన్ కూడా అదే రీతిలో స్పందిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అటు అమెరికా పైన ఇజ్రాయిల్, అలాగే అమెరికా బేస్లున్న ప్రాంతాలపైన అటాక్ చేస్తుంది. అంటే ఇరాన్ ఎంతవరకు ఈ యుద్ధం చేయగలదు, ఇరాన్ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? మూడు లేయర్స్ వివరిస్తానండి మన 10 టీవీ ప్రేక్షకులకి, మన ముఖ్యంగా తెలుగు వారికి ఈ యుద్ధం చాలా వివరణతో అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆర్థిక పరమైన, రాజకీయ పరమైన, సాంఘిక పరమైన, సామాజిక పరమైన, శాస్త్ర సాంకేతిక పరమైన దెబ్బలు, లేకపోతే లెసన్స్ మనం ఈ యుద్ధం ద్వారా నేర్చుకుంటేనే, వేరే వాళ్ళు చేసిన దాన్ని మనం నేర్చుకుంటేనే మనము మన దేశాన్ని కాపాడుకుంటాం. చెప్తాను 3 లేయర్స్ అని చెప్పాను. వీళ్ళు ఏం చేశారంటే, మొదటి లేయరు ఇరాన్ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్. 6 కంట్రీస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉంటాయి సతీష్ సార్. సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, ఒమన్, కువైట్. ఈ కంట్రీస్లో ఖతార్, ఒమన్, కువైట్, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఈ 6 కంట్రీస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, సున్నీ డామినేటెడ్ కంట్రీస్. ఇరాన్ అరబ్ కంట్రీ కాదు, నాన్ అరబ్ కంట్రీ, బట్ షియా ముస్లిం కంట్రీ, ఒకటే కంట్రీ. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు రాజకీయాలు, ఇరాన్కి చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళ సపోర్ట్ లేదు. రైట్. ఇరాన్ ఏకాకైంది అక్కడ. దాంట్లో నెంబర్ 1 పొజిషన్, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే సార్, అతి కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి, ఈ గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి ఇట్లా బయటకు వచ్చే షిప్స్ అన్ని ఈ 6 దేశాల నుంచి, ఇప్పుడు 6 దేశాల పేర్లు చెప్పాను, ఈ 6 దేశాల నుంచి ప్లస్ ఇరాన్ నుంచి కలిపి 7 ప్రపంచంలో 20 నుంచి 25% గ్లోబల్ ఆయిల్ నీడ్స్, అవసరాలు ఈ జలసంధి ద్వారానే వస్తాయి. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ఇరాన్ యొక్క ఆధిపత్యంలో ఉండటం అనేది, ఇరాన్కి అతి సమీపంలో ఉండటం అనేది ఇరాన్కి కలిసి వచ్చిన అంశం. రైట్. బట్ అట్ ద సేమ్ టైం ఇరాన్కి ఆ కలిసి వచ్చిన అంశాన్ని అది ఉపయోగించుకుంటుందా? ఇప్పుడు ఆల్రెడీ ఉపయోగించుకుంటుంది, మూసేసింది. అక్కడ ఉన్న వాటి మీద మిసైల్స్ కూడా వేస్తుంది. మరి ఈ 6 దేశాలు అయితే చెప్పాను కదా ఇప్పుడు మీకు, ఈ 6 దేశాల నుంచి ప్లస్ ఇరాన్ 7 దేశాల నుంచి 20 to 25% ఆఫ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మిగతా ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అవ్వాలి. రైట్. మరి ఆ జలసంధి మూసేస్తే ఎక్స్పోర్ట్ అవటం కష్టం కదా. ఏది స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. అంటే భారతదేశంతో పాటు సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, తర్వాత అన్నిటికీ మించి చైనా, జపాన్, ఇవన్నీ, సౌత్ కొరియా, ఆయిల్, తర్వాత ఆసియాన్ కంట్రీస్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, మియన్మార్, ఈ కంట్రీస్ అన్ని ఆయిల్ రిజర్వ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇంక్లూడింగ్ ఇండియా. ఇది రెండో సినారియో. మూడో అతి ఇంపార్టెంట్ సినారియో ఏంటంటే, నేను నా PhD థీసిస్లు కూడా నేను దేని మీద చేశానంటే సతీష్ సార్, అమెరికా ఇజ్రాయెల్ రక్షణ సంబంధాల మీద ఢిల్లీ JNUలో PhD చేశా. నా PhDలో ఒక పాయింట్ ఏంటంటే, ఈజ్ ఇజ్రాయెల్ an asset or a liability to the United States in the Middle East అని. One of the research questions in my PhD thesis was that. ఇజ్రాయెల్ అనేది అమెరికాకి 22 దేశాలు ఉన్న మధ్య ప్రాచ్యంలో అది ఎస్సెట్టా, ప్లస్ పాయింటా, లేకపోతే మైనస్? ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ మూలాన అమెరికా దెబ్బతింటుందా, ఇజ్రాయెల్ మూలాన అమెరికా లాభపడుతుందా? రైట్. అని నేను దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఇజ్రాయెల్లో ఉండి నేను ఇజ్రాయెల్లో ఉన్నాను, జోర్డాన్ వెళ్ళాను, టర్కీ వెళ్ళాను, పాలస్తీనాలో ఏరియాలు కూడా తిరిగాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఎప్పుడెప్పుడైతే అమెరికాకి డిపెండబుల్ అండ్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ కావాలో అది ఇజ్రాయెల్ ఇచ్చింది. రైట్. దాని మూలాన ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న 22 కంట్రీస్ ని మానిటర్ చేయడానికి, నాట్ ఓన్లీ మిడిల్ ఈస్ట్ సార్, మీనా అంటారు, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. MENA, మీనా. మిడిల్ ఈస్ట్ లో 22 కంట్రీస్, నార్త్ ఆఫ్రికాలో ఈజిప్ట్ ఉంది. ఈజిప్ట్ చాలా ఇంపార్టెంట్ సున్నీ కంట్రీ. సౌదీ అరేబియా కూడా సున్నీ కంట్రీ. ఈ సున్నీ ముస్లిం కంట్రీస్ లో ఈ 2 నాయకురాళ్ళు, ఈ 2 లీడర్స్, ఈజిప్ట్, సౌదీ అరేబియా. మరి షియా ముస్లిమ్స్ కి ప్రపంచం మొత్తానికి నాయకురాలు ఎవరంటే ఇరాన్. మరి సున్నీలకి షియాలకి పడదు. ఇప్పుడు ఇలాంటి పరిణామంలో అమెరికా ఏం చేసిందంటే, ఇజ్రాయెల్ ని జాగ్రత్తగా వాడి ఫస్ట్ స్ట్రైక్ అమెరికా నుంచి కొట్టకుండా ఇజ్రాయెల్ ద్వారా ఫస్ట్ స్ట్రైక్ కొట్టించింది. ఎందుకు కొట్టించిందంటే,
ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుద్ది, లేకపోతే ఇరాన్ వెనక ఎవరన్నా చైనా కానీ రష్యా కానీ రెస్పాండ్ అవుతారా, నార్త్ కొరియా కానీ లేకపోతే సిరియాలో కొన్ని ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ స్టేట్ యాక్టర్స్ అంటారు సతీష్ గారు. రైట్. అంతర్జాతీయ సంబంధాల్లో ఓకే స్టేట్ యాక్టర్స్ నాన్ స్టేట్ యాక్టర్స్ ముగ్గురు ఉంటారు. ఓకే. స్టేట్ యాక్టర్స్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కానీ రాజరికం ద్వారా కానీ ఎన్నుకోబడిన రాజ్యాలని స్టేట్ యాక్టర్స్ అంటారు. ఓకే. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే తెలుగులో ఏమంటారంటే ఉగ్రవాద ఎక్స్ట్రీమిస్ట్ సంస్థలు, ఓకే, అతివాద సంస్థలు. ఇప్పుడు ఇరాన్ వెనక ఇరాన్ బలం ఏంటని మనం చూసినప్పుడు ఇరాన్ సొంత బలమా, లేకపోతే టర్కీ సహాయం చేస్తుందా, రష్యా సహాయం చేస్తుందా, చైనా సహాయం చేస్తుందా, లేకపోతే సిరియా కొద్దిగా అంటే సిరియా పూర్తిగా ధ్వంసం అయింది కానీ ఇప్పుడు హెచ్ ఈ మూడు నాన్ స్టేట్ యాక్టర్స్. మొదట హిజ్బుల్లా, ఇరానియన్ బ్యాక్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా హిజ్బుల్లాకి పేరుంది. లెబనాన్ లో జరుగుతున్న గొడవలకి లేకపోతే లెబనాన్ లో నుండి ఆపరేట్ చేయటము ఈ హిజ్బుల్లా పని. రెండోది హమాస్, ఇది గాజా ఏరియాలో ఉండి ఆపరేట్ చేస్తుంది, అది కూడా ఇరాన్ బ్యాక్డ్ ఫండింగ్ కానీ ఇంకోటి కానీ. మూడోది హౌతీ రెబెల్స్, ఇది యెమెన్ అనే దేశంలో, ఒమన్ పక్కన ఉన్న యెమెన్ దేశంలో ఉండి ఇది అటు రెడ్ సీని దెబ్బకొట్టింది, రెడ్ సీలో ఉన్న బాబెల్ మందేబ్ అని అదొక స్ట్రైట్ అది, ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమెన్ లో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ కూడా అవసరమైతే రెండింటికి దెబ్బ కొడటానికి ఈ మూడు తీవ్రవాద సంస్థలు హమాస్, హిజ్బుల్లా, హౌతీ రెబెల్స్ ఇరాన్ కి సపోర్ట్ గా ఇరాన్ సహాయంతో ఎదిగిన సంస్థలు. అంటే ఇప్పుడు మీకు ఎంతమంది అయ్యారు ఇరాన్ తో? నలుగురు. ఇరాన్ తో పాటు ఒకవేళ సహాయం చేస్తే 100% చేస్తే కాదు, బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ చైనాది 100% ఇరాన్ కు ఉంది. రష్యా కూడా బ్యాక్ హ్యాండ్ సపోర్ట్ మోరల్ గాను ఫైనాన్షియల్ గాను ఎంతో కొంత ఇరాన్ మీద ఉంది. ఈ రెండింటితో పాటు నార్త్ కొరియా కిమ్ గాడు కూడా ఇరాన్ కి సంబంధించి నా దోస్తి అంటా ఉంటాడు.